జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ మొట్టమొదటిసారి భయపడతాడు సరే అసలు ఏం జరిగింది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా నిజానికి ఈ స్టాలిన్ గురించి చెప్పాలంటే చాలానే ఉండాలి ఆయన తండ్రి అయినటువంటి కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయనటువంటి నిర్వాహాలు లేవు అంత గొప్పోడు మామూలుడు కాదు మహానుభావుడు ఏమే అటాటోడు ఇటాటోడు కాదు పేరు పెట్టాల్సిన పని అంత గొప్పోడు అనమాట అప్పుడు చేయనటువంటి దుర్మార్గాలు అనేవి ఏం కూడా లేవు మన సినిమాల్లో చూసేది కూడా చాలా తక్కువ అంత మించే చేసి ఉంటాడు తన తండ్రి అధికారాన్ని ఉపయోగించుకొని చేయాల్సినటువంటి వేద పనులన్నీ కూడా చేసినాడు ఈ స్టాలిన్ అవినీతికి మారిపోయారని చెప్పుకోవచ్చు సరే తన తండ్రి చనిపోయిన తర్వాత డిఎంకే పార్టీకు ఈయనే పెద్ద దిక్కు అయిపోయినాడు ఇకపోతే స్టాలిన్నే ఈ డిఎంకే పార్టీకు అధ్యక్షుడై కూర్చున్నాడు మరో పక్క అన్నా డిఎంకే చీఫ్ అయినటువంటి జయలలిత గారు కూడా చనిపోవడంతో అన్నా డిఎంకే పార్టీ రెండు ముక్కలైపోయింది ఇకపోతే 2021లో జరిగినటువంటి ఈ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే కూటమి ఘన విజయం సాధించడంతో ఇక ఈ స్టాలిన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అయితే అధిష్ఠించాడు స్టాలిన్ ముఖ్యమంత్రి పదవిని స్వీకరించిన దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం పైన అయిందానికి కాందానికి కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ప్రారంభించాడు ముందుగానే హిందూ వ్యతిరేకి ఈ భారతీయ జనతా పార్టీ అంటే అసలే పడదు అందులోనూ కాంగ్రెస్ పార్టీతో బాగా దోస్తీ అయిపోయా ఇంకెట్లా గమ్మునుంటాడు అంతేనా కాదా అదేమయ్యా అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని చెప్పి పచ్చి అబద్ధాలు ఆడడం మొదలుపెట్టాడు ఇక ఈయన గారి పుత్రరత్నం అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ అయితే పొద్దస్తమానం కూడా హిందువులను అవమానించడం సనాతన ధర్మాన్ని దారుణంగా దూషించడం ఎన్ని కూడా పెద్ద పెద్ద మాటలన్నీ కూడా మాట్లాడడం ఎన్ని కూడా చేశాడు మీకు అందరికి కూడా తెలిసిందే కదా మన సనాతన ధర్మాన్ని కొన్ని అంటువ్యాధులతో పోల్చాడు మీరు కూడా చూసే ఉంటారు ఇక అవినీతి విషయంలో ఈ స్టాలిన్ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పోటీ పడినారు ఎవరికి దొరికినంతలో దోచుకు తిన్నారు అసలు అది ఇది అని లేకుండా ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఈ ఇద్దరు కూడా వేలు పెట్టి ఆ వ్యవస్థలను నాశనం చేసి పారేశారు తమిళనాడులోని అన్ని వ్యవస్థలను కూడా భ్రష్టు పట్టించారు ఇప్పుడు కొత్తగా లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది ఏది ఈ ఢిల్లీలో జరిగింది కదా కేడివాళ్ళ ఆధ్వర్యంలో దాని అమ్మ మూగుడిది ఇది ఏ మామూలుది కాదు ఈ లిక్కర్ స్కామ్లో నాకు తెలిసినంత వరకే దాదాపు 9,000 కోట్ల నుంచి 11,000 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందని చెప్పేసి ఒక అంచనా ఉన్నది అంచనా అంతే ఇంకా పూర్తిగా దిగి ఆధారాలన్నీ బయటకు వచ్చి ఇంకా అది ఎంత అనేది బయటపడుతుంది సరే ఇదంతా కూడా ఇట్టుంటే మొన్న 3 రోజుల క్రితం అమిత్ షా గారు తమిళనాడుకి అయితే పోయినారు ఈ సందర్భంగా అన్నా డిఎంకే పార్టీ మళ్ళీ బీజేపీతో చేతులైతే కలిపింది అంటే వీళ్ళిద్దరి మధ్య పొత్తు అయితే కుదిరింది అన్నా డిఎంకే పార్టీ అధికారికంగా ఎన్డీఏలో చేస్తామన్నట్టు ప్రకటించారు అంతేకాకుండా వచ్చే సంవత్సరం జరగబోయేటటువంటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని చెప్పేసి ఇరువురు నిర్ణయించుకున్నారు ఇక అందుకు తగ్గ ప్రణాళికలను ఇప్పటి నుంచే రూపొందించుకుంటున్నారు ఇప్పుడు అదే ఈ స్టాలిన్ భయానికి కారణం అయిపోయింది ఇప్పుడు గనుక అన్నా డిఎంకే బీజేపీలు కలిస్తే అది బలమైనటువంటి కూటమిగా రూపాంతరం చెందుతుంది ఇక స్టాలిన్ వ్యతిరేక ఓటు మొత్తం కూడా ఈ ఎన్డీఏ కూటమికే ట్రాన్స్ఫర్ అవుతుంది అయితే మరో పక్క తన ఓటు బ్యాంకు ఈ తమిళ సినీ నటున్నాడు కదా జోసెఫ్ విజయ ఈ రీమేక్ సినిమాలు తీసే ఆయన ఈ స్టాలిన్ ఓటు బ్యాంక్ చీల్చడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే ఒక పక్క ఏమో ఎన్డీఏ కూటమి బలపడతా ఉంటే మరో పక్క తన కోర్ ఓటు బ్యాంకు చీలిపోతుంది ఇక వచ్చే సంవత్సరం జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే ఓటమి ఖాయంగా కనబడుతుంది ఒకవేళ డిఎంకే పార్టీ ఓడిపోయి ఎన్డీఏ కూటమి కనుక అధికారంలోకి వస్తే ఇక తమ పని అయిపోయినట్టే గత 5 సంవత్సరాల్లో స్టాలిన్ అదేవిధంగా ఈయన పుత్రరత్నం అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి అవినీతి భాగవతాలన్నీ కూడా బయటపడక తప్పవు అదే గనక జరిగితే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా జైలుకు పోవాల్సి ఉంటుంది జైల్లో కూర్చొని ఇద్దరు శంసెక్కలు ఆడుకోవాలి ఊరికే కూడా కాకుండా అందుకే స్టాలిన్ విపరీతంగా భయపడిపోతాడు దాదాపుగా ప్రతిరోజు కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఏదో ఒక కొత్త వివాదాన్ని అయితే తీసుకొచ్చి మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు ఇక్కడ మీరు కూడా కొంతమంది చూస్తుంటారు కొంతమంది నాయకుల్ని ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని విపరీతంగా విమర్శలు చేసి ఆ కూటమి ఈ కూటమి అని చెప్పేసి పేర్లు పెట్టి దేశమంతా కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరిగి ఆఖరికి మూల కూర్చోండి వాళ్ళు చాలా మంది ఉన్నారు అవునా కదా నాకు తెలిసినంత వరకు మీరు ఒప్పుకోకపోయినా కూడా నరేంద్ర మోడీ గారికి ఎదురెళ్ళి బాగుపడినట్టు ప్రపంచంలో ఏ దేశానికి కానీ లేకపోతే మన దేశంలో ఉన్నటువంటి నాయకులు కూడా లేదు ఎవరికి కూడా లేదు అది ఏమో ఆయన పుట్టిన లగ్నం అంటాడదో లేకపోతే యుగ పురుషుడు ఆ స్వామి ధర్మం కోసం దేశం కోసం పుట్టినాడో నిజాయితీగా పనిచేసేవాడు ఆయన
కొట్టాలంటే ఇంక నాశనం ఏమవుతారు, బాగుపడేదానికి ఏమన్నా ఉండదా? చూస్తా ఉండండి, ఈ స్టాలిన్ బతుకు కూడా సేమ్ టు సేమ్ అదే మాది జరుగుతుంది, తేడానే ఉండదు. కాదంటే పాపం పండాల, ఆ పాపం పండేదానికి ఆ టైం అనేది ఒకటి డేట్ ఫిక్స్ చేసి పెట్టుంటాడు దేవుడు, ఆ టైంకి అయితే అది జరిగిపోతుంది. అవునా కదా? నా అభిప్రాయం అయితే ఇదే, మీరేమనుకున్నా కూడా సరే. ఇక ఇప్పుడు అన్నా డిఎంకే పార్టీతో బీజేపీకు పొత్తు కుదరడంతో ఇక స్టాలిన్కి అయితే నిద్ర పట్టడం లే. అందుకే స్టాలిన్ గత 2-3 రోజుల నుంచి వింత వింతగా ప్రవర్తిస్తాడు, పిచ్చి పెట్టాడు మాయర. ఇప్పుడు ఈ పొత్తు పైన స్టాలిన్ మాట్లాడుతా మరోసారి తీవ్ర విమర్శలు చేశాడు. అన్నా డిఎంకే బీజేపీ కూటమికి ప్రజలు బుద్ధి చెప్తారంట. ఎందుకు బుద్ధి చెప్తారో? హిందీ భాషలను బలవంతంగా తమిళనాడుపై రుద్దడం, త్రిభాషా విధానం, ఈ డీలిమిటేషన్, నీట్ ఎగ్జామ్ల గురించి అన్నా డిఎంకే పార్టీ బీజేపీ పార్టీలు సమాధానం చెప్పాలని చెప్పేసి, అదే విధంగా తమిళనాడులో శాంతి భద్రతలు అదుపులో లేవని చెప్పేసి అమిత్ షా పేర్కొనటం దారుణమైన విషయం అంటూ ఈయన గారు విరుచుకుపడ్డాడు. కొన్ని సామెతలు ఉంటాయి, భలే ఉంటాయి, కానీ ఏంటంటే ఈ మీడియా ముఖంగా చెప్పకూడదు. కానీ సరే సింపుల్గా చెప్పాలంటే ఈయన శుద్ధికి, ఈయన కథకు ఇవన్నీ పత్తిత్ కబుర్లన్నీ కూడా చెప్పినాడు. అంతేకాకుండా పచ్చి అవినీతి పార్టీ అటువంటి అన్నా డిఎంకే పార్టీతో కలిసి పొత్తు పెట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీకు అసలు అవినీతి పైన ప్రశ్నించే హక్కు ఎక్కడున్నదని అన్నా డిఎంకే పార్టీను బలవంతంగా లొంగ తీసుకొని ఎవరు అమిత్ షా గారు పొత్తు కుదుర్చుకున్నాడని, కానీ మాది ఆత్మగౌరవం ఉన్నటువంటి పార్టీ అని, తమ పార్టీ ఎప్పటికి కూడా ఢిల్లీ ముందు తల వంచదంటూ పిచ్చిగా మాట్లాడినాడు, పిచ్చిగా కామెడీ అంతా కూడా చేశాడు. అదే చెప్పేది, నీ పత్తి వ్యాపారము, నీ సొంతపూస కబుర్లు, మీ శుద్ధి ఎవడికి తెలియదు కనుక ఎవడికి తెలియదు అంటాలే. అయితే స్టాలిన్ వ్యాఖ్యల్లో ఈసారి కొంత భయం అయితే బలంగా కనపడుతుంది. అందుకే ఇప్పుడు ఆత్మగౌరవం అనేటువంటి మరొక అస్త్రాన్ని బయటికి తీశాడు. కానీ ఈసారి స్టాలిన్ నమ్మేందుకు ప్రజలు మాత్రం సిద్ధంగా లేరు, ఇది మాత్రం కన్ఫామ్. అంటే అయ్యగారికి శ్రీకృష్ణ జన్మస్థానానికి అయితే పోక తప్పదు, అది మాత్రం దాంట్లో మార్పేలే. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.